తల్లిగా నా బాధ్యత నిర్వర్తించడానికి. తల్లి నన్ను సాధించడానికి ఆయన చేత మూడు ముళ్ళు వేయించుకున్నంత మాత్రాన నాకు తల్లి అయిపోతాను అనుకున్నావా? నీ మెళ్ళో పసుపుతాడు ఈ ఇంటికి ఈ ఆస్తికి పెత్తనం ఇస్తుందేమో గానీ ఈ పెద్దరికాన్ని ఇవ్వదు. నువ్వు పసివాడివైతే నా పెద్దరికం అవసరం అవుతుంది. చదువుకున్నవాడి, వయసు వచ్చినవాడి, ఈ ఇంటి పేరు నిలబెట్టవలసిన వాడి. నువ్వు ఇలా ప్రవర్తిస్తుంటే నా పెద్దరికాన్నే కాదు, ఈ ఇంటి యజమానురాలిగా నా అధికారాన్ని కూడా ఉపయోగించాల్సి ఉంటుంది. అప్పుడే అంత అధికారాన్ని సంపాదించావన్నమాట. నేను సంపాదించలేదు, నాకు సంక్రమించింది. కాదు, చనిపోయిన మా అమ్మ దగ్గర నుంచి నువ్వే దోచుకున్నావు. అవును, ఒక ఆడది ప్రాణప్రదంగా దాచుకునే శీలాన్ని నువ్వు దోచుకోవాలనుకున్నప్పుడు నీ కన్న తల్లి ఆత్మ క్షోభించుకుంటా ఆమె స్థానాన్ని నేను తీసుకుని నన్ను నేను రక్షించుకున్నాను, నిన్ను కాపాడాను. సాగుబోతుకైనా తల్లితో మాట్లాడే మర్యాదని దొక్కుతుంది. ఆడదంటే ఎవరు ఇప్పటికైనా తెలుసుకోవడానికి ప్రయత్నించారు. అభిమానిస్తే అమృతాన్ని కురిపిస్తుంది, అవమానిస్తే ఆశాపాతాళాన్ని తొక్కేస్తుంది. ఇదిగో చూడు, రేపటి నుండి ఇలా వస్తే సహించేది లేదు. చూసి నేర్చుకునే పసిపిల్లలు ఇంట్లో ఉన్నారు, మర్చిపో. పోంచే. ఈ కవర్లు కూడా తీసి వాష్ చేసే. సీత, అమ్మ నేను సాయంకాలం బండికి వెళ్తున్నావమ్మా. అక్క, నేనంతా వారితో చెప్పాను. నువ్వు అమ్మ ఇక్కడ ఉండడానికి ఆయన సంతోషంగా ఒప్పుకున్నారు. ఆయన మనసు తెలియక కాదమ్మా, మన మర్యాద మనము కాపాడుకోవాలి కదా. అలాగే నా మర్యాద కూడా నన్ను కాపాడుకోలేవండి. సావిత్రి పెళ్లి మా చేతుల మీదుగా ఈ ఇంట్లో జరిపించిన తర్వాత ఆమెను అత్తవారింట్లో దించడానికి ఒకేసారి వెడుదురుగా. అందాక ఇది మీ బాబు గారు. అవునమ్మా, ఈ సంసారాన్ని ఆదుకోవటానికి ఒక మహాలక్ష్మి మాకు ప్రసాదించిన మీకు ఆ మాత్రమన్నా చేయకపోతే నేను చాలా రుణగ్రస్తున్నైపోతాను. ఇవాళే బయలుదేరి వెళ్ళి మాధవరావుతో మాట్లాడి అన్ని ఖాయం చేసుకొస్తాను. ఏ సావిత్రి, సరేనా? ఆ హరికథలు చెప్పే పిల్ల చూస్తూ చూస్తూ ఆ పిల్లని ఎవరు చేసుకుంటాడు రా? ఏ ఒక్క పేద పుట్టుమోహం తప్పిస్తే ఆ పిల్లకేమైందిరా? బంగారు బొమ్మ. కావలిస్తే 1,00,000 రూపాయలు కట్నం ఇస్తాను. చివరి మాట, 1,00,000 రూపాయల కట్నం. 1,00,000 రూపాయలు కట్నం ఇస్తావా? అవును. రుక్కో, ఒక మంచి కాఫీ చేసుకురా. రే మాధవా, ఇలా రారా. రే, మా మాధవం చూసావరా? చూశాననుకో. ఆ పిల్లని చేసుకోవటం నీకంత ఇష్టం లేదని తెలిసింది. ఇష్టం లేని చోట ఆడపిల్లని ఇవ్వటం నాకు నచ్చదురా. ఏమిటి, ఆ పిల్లని మా మాధవకి చేసుకోవడం నాకు ఇష్టం లేదని నీకు తెలిసిందా? ఇదిగో దీనికి అది అరికథలు చెప్పే పిల్ల మన వంశంలో ఉండకూడదు. నేనన్నానా? ఇదిగో నా నోరు మూసుకో, ఇంకా ఊరికే తీసుకోరా. ఇదిగో రే, నువ్వు హోటల్లో ఉండడం నాకు చాలా అవమానంగా ఉంది. పెట్టి బేడ పట్టుకుని నువ్వు ఇక్కడికి వచ్చేసి. ఏమిటి నాన్న కేకేశారా? అవునా? ఇదిగో విషయం, నమస్కరించు. శీఘ్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు అని దీవించేస్తాడు. అరే, ఆ రోజు వచ్చినప్పుడు తప్పకుండా దీవిస్తాను. ఎక్కడైనా మంచి సంబంధం. సరే, ఎక్కడైనా. ఏమిటి, సావిత్రిని మాధవకే ఇవ్వాలనే? ఇవ్వాలనేనా? ఇచ్చేయి. రే, మనం నిమిత్త మాత్రం, భగవంతుడు వాళ్ళిద్దరికి రాసిపెట్టి ఉంచేశాడు, మనం ఏమి చేయలేము. భగవంతుడే కనుక రాసి పెట్టుంటే మళ్ళా మనకి కట్నాలు కానుకలు కూడా ఎందుకురా? కానీ ఇదిగో రే, నిన్ను భగవంతుడు కూడా క్షమించడు. మాట అన్నావు, నా సావిత్రికి ఏదో రాసి ఇచ్చేస్తానన్నావు, ఇచ్చేసేయి. నాన్న, నీకు ఇదివరకే చెప్పాను నేను కట్నాలు అవి తీసుకోనని. ఏనాటికైనా చేసుకుంటే సావిత్రిని చేసుకుంటానని. భేష్, భలేమాట అన్నావు. మగవాడి అంటే నువ్వు ఆడదాని ఆస్తి కోసం ఆశపడేవాడు ఉంటాడు చూసావు, అంతకంటే అధముడు ఉంటాడు. ఇదిగో నువ్వు మాట నువ్వేం కంగారు పడకరా. కట్నం రూపకంగా కాకపోయినా బహుమతి రూపకంగా నేను ఇస్తాను. 1,00,000 రూపాయలు ఇస్తాను రా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఇదే రానికి చిన్నప్పటి నుంచి ఉన్న తెగులు. ముందు విషయాలు నలిపి చివరి ఎస్తంటావు. ఒరే, చూస్తా నమస్కరించు, ఆశీర్వదించేస్తాడు. నాకు కాదురా, ఇలాంటి 2 రత్నాలు కన్నా ఆమెకు, ఆమె ఆశీస్సులు పొందాయి. అలాగే నిల్చోండి. బావగారు మీరు కూడా కొంచెం రావండి. మా అరే అలా బీసుకుపోతే ఎలాగండి? కొంచెం రావండి. రండి సార్.
క్యాట్. డాడీ డాడీ నేను పిన్ని వాళ్ళ సర్కస్కి వెళ్తాను డాడీ. అలాగే వెళ్ళండి అమ్మా. మ్యాట్. ఎక్కడికి పోయి చాలా అడవిడిగా బయలుదేరావు. చదువు సంధ్య ఏం అక్కర్లేదు, వేదవికి ఎప్పుడు చూసినా అట్లే వెళ్ళావు. అటు కాదు పైకి. వాట్ డాడీ నేను ఊరెడుతున్నాను. ఏ ఊరు, ఎందుకు? అదే ఆ ఫ్యాక్టరీలో పని పూర్తి చేద్దామని. దట్స్ గుడ్. సీత, ఓపిక కావాల్సిన డబ్బిచ్చి పంపించు. బాగుందండి మీరు చెప్పేది. ఇంత పెద్ద ఫ్యాక్టరీ మనం ఇక్కడ పెట్టుకుని బాబుని అక్కడికి ఇక్కడికి పంపుతామండి. అది కాదు సీత, అయిన వాళ్ళు లేని చోట అయితే బాగా సాగదీసి పని నేర్పుతారని. అంత తెలివి తక్కువవాడా, అంత సర్గ లేనివాడా నీ కొడుకు? ఎవరో దండించి బుద్ధి చెప్పడానికి. బాబు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మన ఫ్యాక్టరీలోనే పని నేర్చుకుంటాడు, మన కళ్ళెదుటే ఉంటాడు. ఏం బాబు? డాడీ అలవాటైన చోటు, అయినా ఇంకో 6 నెలల్లో ట్రైనింగ్ పూర్తవుతుంది. ప్లీజ్ లెట్ మీ గో. అవునవును, అది కరెక్టే. సహంలో ఆపటం దీనికి. పోనీ వెళ్ళని సీత. థ్యాంక్ యూ డాడీ. నువ్వు ఆగు బాబు. ఏమండి, నాకు తెలియక అడుగుతాను, చెట్టంత కొడుకులు పెట్టుకుని మీరు ఈ వయసులో ఈ బాధ్యతలు మోస్తున్నారంటే నలుగురు నవ్విపోరు? పోనీ గోపి దుష్టుడు, దుర్మార్గుడు, అసమర్థుడు అయితే ఊళ్ళోనే ఉంటున్న రోజు వీరితో వేగటందుకు లేని వదిలేయచ్చు. చదువు ఉంది, సంస్కారం ఉంది, ఇట్లా చూస్తాట గ్రహించుకోగలడు. ఏమంటారు? అందుకని ఇప్పుడే ఫ్యాక్టరీకి ఫోన్ చేసి బాబు వస్తున్నాడు, పనిలో చేస్తాడు అని చెప్పే. డాడీ ఐ డోంట్ లైక్ దిస్ ఐడియా. ఐ వాంట్ టు. అవును నేనే. నమస్కారం. చూడండి, మన ఫ్యాక్టరీకి బాబుని పంపిస్తున్నాను. అక్కడే ఉండి పని నేర్చుకుంటాడు. అవును, తోటి వర్కర్ అలాగే అప్రెంటిస్ గానే పని నేర్చుకుంటాడు. దట్స్ ఆల్. వెళ్ళరా బాబు. చూడు బాబు, ఎండలు మండిపోతున్నాయి, మధ్యాహ్నం భోజనానికి ఇంటికి రావద్దు, నేనే పంపిస్తాను. వెళ్ళు. ఏమిటో చిన్నప్పటి నుంచి వీడి తల్లి గారాబంగా పెంచి బాధ్యతలు నేర్పలేదు. అందుకే కొంచెం పెంకిగా తయారయ్యాడు. ఫోన్లండి, ఇహ నుంచైనా నేర్చుకుంటాడు.